ఎల్లమ్మ కథలో ఇంటింటికి ఎల్లమ్మ కష్టం ఎక్కడో ఒక దగ్గర పడుతుంటారు. సీతమ్మ శ్రమలు ఎల్లమ్మ కష్టాలు అంటారు. ఏదైనా కష్టం వస్తే ఏం కష్టం రా నాయన, ఎల్లమ్మ కష్టం రా, ఇది సీతమ్మ శ్రమలు రా అని చెప్పి పొలపోసుకుంటారు. ఎంత దీనత్వమైనటువంటి గాథ అంటే అది. అంటే ప్రజల జీవనంలో ఏదేదైతే స్పృశించే చోటు ఉంటుందో, అంటే టచ్ చేసేటువంటి చోటు ఉంటుందో, ఆ ప్రతి ఒక్క చోటును టచ్ చేసారు అలా ఎమోషనల్గా. ఎంత ఎమోషనల్ అంటే టచ్ చేయరాని చోటు అది. పరశురాముడు 14 ఏళ్ళు విద్యలు బుద్ధులు శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత ఆటల కోసము బంగారు బొంగురం చేయించుకొని వస్తే, ఎల్లమ్మ రాణి కొడుకు కదా, బంగారు బొంగురం చేసుకొని వస్తే పిల్లలతోటి 4 జాతులు 18 వర్ణాల పిల్లలు అక్కడ చెరువు కట్ట మీద ఆట ఆడుతుంటే అక్కడికి తీసుకొని పోతారు వీళ్ళు, పిల్లలతో ఆట ఆడుకుంటానే. అప్పటికి చెప్తూనే ఉంటుంది ఎల్లమ్మ, బిడ్డ మరి జాగ్రత్త, ఆటల వల్ల మాటలు పెరుగుతాయి, మాటల వల్ల తీటలు వస్తాయి. ఓకే, కొట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, బిడ్డ జాగ్రత్తగా ఉండాలి, తమ్ముళ్ళు ఉంటారు, చెల్లి ఉన్నది, జాగ్రత్త అని చెప్తాడు. పరశురాముడు అప్పుడు అంటే అప్పటికి చాలా అగ్రెసివ్ నేచర్ కదా ఆయన. అవునవును. పోతాడు, వాళ్ళు అప్పటికే ఏలన చేసినట్టు ఎవరు ఇల్లు ఈ కర్రోడు ఎవరు, పరశురాముడు నల్లగుంటాడు కదా, అంటే మన భాషలో చెప్తుంటారు. ఎవడరా వీడు అంటే, ఆయన రాజ్యానికి రాని కొడుకు ఎల్లమ్మ కొడుకు వచ్చి ఉండరే, ఆయన చేతులు కనబడుతున్నది ఏంటిదిరా, అరే అదేదో బంగారు బొంగరం ఉన్నట్టుందిరా, బంగారు బొంగరం మారారే, నువ్వు బొంగరం తోడు కొట్టు, నేను ఈ అక్క బొంగరం తోడు కొడితే వాళ్ళకు తాగలేదు, రాయెత్తేయాలి కానీ రాయెత్తే 16 పచ్చలు అయితే 40 పచ్చెత్తుకొని ఉరకాలి అని వీళ్ళు అనుకుంటారు. సరే పోతాడు, బొంగురాలు ఆట ఆడతారు, వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ బొంగురాన్ని పలగొడతారు. ఆ బొంగురాన్ని బొంగురాలు వాడతారు, పలగొట్టినాక ఈ పరశురాముడు ఓడిపోతారు కదా, ఓడిపోయేటరకు పరశురాముని కొడతారు. కొట్టినాక మళ్ళీ పరశురాముడు మళ్ళీ ఆట ఆడి వాళ్ళ బొంగురం పలగొట్టినప్పుడు వాళ్ళు కొట్టనియరు. ఎందుకు కొట్టనిస్తలేరు, నన్ను కొట్టిరుగా, మీ అందరు కలిసి నన్ను కొట్టిరు కదా, మరి నేను కూడా మీరు ఓడిపోయినప్పుడు నేను కూడా మిమ్మల్ని కొట్టాలి కదండి, అటాట కొడతావు, నేను కొట్టేటప్పుడు ఏం చేసినా మా నాయన పేరు గిది, మా అమ్మ పేరు గిది, మా ఊరు గిది అని చెప్పి నేను వాళ్ళని స్మరించుకొని కొట్టినా, నువ్వు కూడా మీ అమ్మ నాయనని స్మరించుకొని కొట్టమంటారు. ఓకే, ఈయన వీళ్ళ అమ్మని చూసింది కానీ వీళ్ళ నాయనని చూడకపోయి, మా అమ్మ ఎల్లమ్మ అంటాడు, మా నాయన కాడికి వచ్చేటప్పుడు ఆగిపోతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, తండ్రి లేకుండా పుట్టినోనికి గిసుంటే ఆలోచన లేకుంటాయిరా అంటాడు. ఓకే, మీ అమ్మ మామూలుగా కానిలే, చాలల్లో కోకరాయికి గన్నది, గౌలలో తాటి ముంజలకు గన్నది, లేకపోతే ఇట్లాంటి అంటే అనరాని దొప్పిళ్ళు చెప్తుంటారు. ఆయన రక్తం సలసల మసిలి, ఇప్పుడు నేనంటే ఏం లాభం, ఇడ వీడిని కొడితే ఒక్కొక్కరిని కొడితే ఒక గుద్దుకొకటి చస్తాడు ఇడ. ఈ వివరం నేను ఏ నోటితోటి మా అమ్మని అడగాలి? ఇప్పుడు ప్రపంచమంతా ఏమనుకుంటుండ్రు, గ్రౌండ్ రిపోర్టు గిదా, ఇంత అంటే తెలివని వ్యవస్థలో మేము బతుకుతున్నామా, మమ్మల్ని ఇంత నిజంగా చూసే వ్యవస్థలో మేము బతుకుతున్నామా అని చెప్పి గుడ్ల నిండా నీళ్లు వేసుకొని, కడగొట్టిన మామిడో ముఖం చిన్నగా వేసుకొని, ఆ కళ్ళల్లో ఒలికిన నీళ్ళతోటి పోయి అమ్మను పోతుంటే ఏమని అడగాలి నేను? శాలలో కోకరైకకు మా అమ్మలాగా అన్నవా అమ్మ, గౌలలో తీపి ముంజలకు మా అమ్మలాగా అన్నవా అమ్మ, ఎవరికన్నావమ్మా ఆ పురుషుడు ఎవరని నేను అడిగితే మా అమ్మ ఎంత బాధపడాలి? ఒక తల్లిని కొడుకు అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి అని చెప్పి, ఆ చిన్న ఆలోచనతోటే, చిన్నవాడైనప్పటికీ పెద్ద ఆలోచన చేసి కళ్ళపొంట నీళ్ళు ఒలుక్కుంటూ సరే, ఒక్కడంటే మాట కాదు, బదనాం కాదు, 10 మంది అంటే అది నిజమై తీరుతుంది, ఒక్కడు నడిస్తే బాట పడదు, 10 మంది నడిస్తే బాట పడుతుంది అని చెప్పి ఒక సాకలమ్మ బట్టలు తీసుకొని పోతుంటుంది. ఆ బట్టల మూట గుంచుతాడు. ఆమె కూడా అయ్యో ఎవరో అంటే, అయ్యో నేను నేను అనుకున్నా నేను చూడంగానే అనుకున్నా, తండ్రి లేకుండా పుట్టినోనికే గిసుంటే ఆలోచనలు వస్తాయి, గీ నడి అంటే ఎవరు లేని చోట నన్ను గుంజినామంటే నన్ను ఏదో చేద్దామనే కదా అని చెప్పి ఆమె కూడా అంటుంది అన్నమాట. ఓ బ్రాహ్మణైనా పోతుంటే పిలక గుంజుతాడు. అంటే ఉత్తగా రాదు మాట, అంటే వాస్తవం ఏందనేది బయటపడాలంటే కత్తి కలపాలి, మాటకు మాట పెరిగినప్పుడే వస్తుంది అని చెప్పి. అప్పుడు చూసి ఎవరురా నువ్వు అంటే, నేను ఎల్లమ్మ కొడుకునంటే, నేను అనుకున్నారా,
నేనేమో నీతోటి పంచాయత్ చేస్తున్నా లేకపోతే నీతో యుద్ధం చేస్తున్నా, నేను బ్రాహ్మణిరా, నా జుట్టు పూస్తావురా నువ్వు అని చెప్పి గందికాయ అంటారా, తండ్రి లేకుండా పుట్టినోనికే గిసుంటే ఆలోచనలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా అంటాడు. 1, 2, 3 అయినాయి, ఇక తప్పదు అని చెప్పి అప్పటికి కూడా కళ్ళ నీళ్ళు ఒలుక్కుంటూ పోయి ఆ ముంగట అరుగుల మీద కూర్చొని నేల గీతలు గీసుకుంటూ కూర్చుంటాడు. ఏమంటాడు, నువ్వు ఎట్లా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏంటంటే, అప్పుడు అమ్మవారు చూస్తుంది పైనుంచి, నా కొడుకు ఆటలకు పోయి వచ్చిండు, బో పెడతాను చెప్పి కలియడు లోగిలలో తీసుకుపోదామని వస్తే కిందకున్న ముఖం పైకి లేపగానే ఆ కళ్ళ ఎర్రగా నింగిల అంటే నిప్పుల రీతిగా పండినటువంటి ఆ కళ్ళను చూసి, ఆ ఏడుస్తున్నటువంటి కళ్ళను చూసి పరుగున ఊరుకొచ్చి అత్తుకున్న గుండెకి అత్తుకొని, ఏమైంది బిడ్డ ఏమైంది అంటే, ఏం లేదమ్మా, కాశీకి కళ్యాణం పోయే దారి లోపల బ్రాహ్మణులు కాట కలిసిరు, ఎక్కడనో తువ్వ తెలవక ఆరాట పడుతుంటే నేను ఆ తువ్వని చెప్పమని అడిగారు. మరి నేను తువ్వ చెప్తా కానీ నాకేమి ఇస్తారని అడిగినా, అయితే నువ్వు అర్థం చెప్పవని అయితే ఒక పద్యం చెప్తాను బిడ్డ, ఆ పద్యం నీకు జ్ఞానం కలిగిస్తుందని చెప్పి అన్నారు. అంటే నేను ఆ బాటని చెప్పినా, వాళ్ళు పద్యం చెప్పారు, ఆ పద్యానికి అర్థం తెలియక నేను బాధపడుతున్నానమ్మా అంటాడు. ఓకే ఓకే. అంటే మరుగున పెట్టి దెబ్బ కొడతా చూసినామా, అట్లా డైరెక్ట్గా అడగలేక అప్పుడు అమ్మని అడుగుతాను, ఏం పద్యమో చెప్పు బిడ్డ, నాకు తెలిస్తే నేను ఎల్లలోకాలకు అమ్మను ఎల్లమ్మనై ఉన్నా, నాకు తెలియకుంటే ఒకవేళ నా తండ్రి దగ్గరికి పోయి ఆ వివరం తీసుకొచ్చి నీకు చెప్తా బిడ్డ అని చెప్తుంది. అంటే లేదమ్మా, నేను ఆ పద్యం చదువుతుంటే నీకు బుగబుగ మూర్తుల నుండి చిగమొచ్చి నువ్వు చెట్లు పుట్టలు పడితే నేను ఎక్కడ గుంజుకొద్దును అని చెప్పి బంగారు సింహాసనం వేసి వెనక పిడిరెట్టలు వెనక కిరిసి కట్టి, అప్పుడైతే నేను చదువుతామ్మా అంటే ఇట్లా వెనక కిరిసి కడతాడు, ఎల్లమ్మని కిరిసి కట్టి చదువు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు చదువుతాడు పరశురాముడు. ఇత్తులేని పాదు ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా పాదెట్ల తోడిరు ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, పాదులేని ఎత్తు ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా ఇత్తెట్ట పెట్టిరు ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, ఇత్తులేని మొలక ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా మొలకెట్ల మొలిసింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, మొలకలేని ఆకు ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా ఆకెట్ల పెట్టింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, ఆకులేని తీగ ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా తీగెట్ల ఎల్లింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, తీగలేని పందిరెల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా పందిరెందుకేసి ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, పందిరి వారంది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా పూతెట్ల పట్టింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, పూత పుయ్యంది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా కాతట్ల పట్టింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, కాతగాయంది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా పండెట్ల వండింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గా పండు తినంది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గీ ఫలమెట్ల కలిగింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, జనకుండు లేకుండా ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ, గీ జన్మ ఎట్లా వచ్చింది ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ అని చెప్పి అక్కడ తీసుకొస్తాడు. తీసుకొచ్చేటరకు ఆమెకు అర్థమైపోతుంది, ఆహాహా ఈ పోయిన కాడ ఏదో జరిగింది, అప్పుడు ఆటల కాడ తీటలు వచ్చినాయి, మాటలు విరినాయి, ఈ మరుణ పెట్టి దెబ్బ కొట్టిండు అని చెప్పి అప్పుడు ఆమెకు దుఃఖం ఎగేసుకొచ్చి ఎన్నేళ్ళ కిందట 14 ఏళ్ళ కిందట నాదుడు చచ్చిపోయినాను. ఓకే. జమదగ్ని మునిదేవుడు మంత్రం జాడల్లో పోయి మరణమైపోయిండు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కార్తవీర్యరాజు 7 అంత్రాల బోనం తీసుకొస్తేనే బతుకుతానే అంటే ఆ 7 అంత్రాల బోనాన్ని కూడా ఎంగిల్ చేసి ఆయనను బతకకుండా చేసాడు. అయినా కూడా మళ్ళా అంటే ఆయన పెద్దగా అయినాక మళ్ళీ సంజీవని మంత్రం తీసుకొచ్చి లేపుకుంటాడు, మళ్ళీ పరశురాముడు లేపుకుంటాడు. ఇక్కడ ఎంత తీవ్రమైనటువంటి ఒక తల్లి కొడుకుల మధ్యలో జరిగేటువంటి సంభాషణ ఏమని చెప్పాలి ఇప్పుడు నేను, మీరు వరాన పుట్టినరని చెప్తుంది, నీకు వరం ఇచ్చిన దేవుడు ఎవరని అడుగుతాడు, అట్లా కూడా పుట్టలేదు మీరు 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 ఈ దేవుడు వరం ఇచ్చినట్టు, ఏ దేవుడు వరం ఇచ్చినట్టే మీరు సూర్యభగవానుడి వరం వల్ల పుట్టినట్టు, ఆహా ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము, సాయంత్రం సదా విష్ణు స్వరూపం, నేర్వల మీద ఉదయిస్తూ ముల్లోకాలను ప్రకాశింపజేసే సూర్యభగవానుడు మా తండ్రి అయినప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావమ్మా, ఆ సూర్యుడు ఎక్కడ ఉంటాడో చెప్పు, ఆ సూర్యుని దగ్గరకు పోయి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి నీ దగ్గర తీసుకొచ్చి మీ ఇద్దరికి మారులగ్నం చేసి ఎవడైతే తండ్రి లేకుండా పుట్టిండో వాని తల ఖండన చేసి కాశీల కత్తి గడిగి గంగల స్నానం చేసి నీ చేత భోజనం చేస్తా అని చెప్తాడు. ఓకే. వీడు ఇప్పుడు నేను పేరు చెప్తే పొయ్యేంత బంటే, సూర్యుని పట్టుకొచ్చేంత బంటే, అట్లా కూడా పుట్టలేదు, రాముని వరాన పుట్టినట్టు, కృతాయుగ రాముణ్ణి నేనే, నాకంటే రాముడు ఎవ్వరు లేరు, అట్లా కూడా చెప్పాడు. లాస్ట్కు ఇక ఈమె బొంకి 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 ఇక వేరే
ఆప్షన్ లేకుండా నువ్వేమన్నా చేసుకోరా బిడ్డ, ఇక నేను నా వల్ల కాదు నేను చెప్పనంటది. అప్పుడు తల్లి రెక్కలు వెనకకి ఇరిచిన రెక్కలు ఏవైతే ఉంటాయో 2 రెక్కలు తీసుకొని ఒడిపెట్టి గిరగిర గిరగిర తిప్పి నాలకి ఇసురు కొట్టి ఏనుగంత పాదం తల్లి ఎద మీద పెట్టి తొక్కితే ఎముకలు బొక్కలన్నీ పరపర పరపర ఇరిగితే ఆమె ఏడుపు మామూలు ఏడవదిగాడ. నా కొడుక రాముడా రామయ్యో, నేను ఏ పూజ చేసి నిన్ను గంటి కదరా, నేను ఏ నోము నోసి నిన్ను గంటి కదరో, తల్లంట నాది ఫలము లేకపాయే, తల్లి ఎద మీద పాదమల్లా పెట్టినావు, పెట్టినట్టి పాదమల్లా ఓ రామా, నీ పాదానికి ఎంత నొప్పి కలిగినాదో కన్న కొడుకు. ఈమె నొప్పి పక్కకు పోతుంది. కన్న తల్లి హృదయము, నీ కాళ్ళు మొక్కుతారా కన్న కొడుక, నన్ను కొట్టబోకురా కన్న కొడుకు, నీకు దండమల్ల పెడతారా కన్న కొడుక అని చెప్తే సిరియాల గౌరవం వస్తుంది. అన్నా 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 నాయన్నో అన్నా, అమ్మా ఇదివరదాకా మనకు తండ్రి లేదు, ఇప్పుడు తల్లిని చంపితే మనం తల్లిదండ్రులు లేని పిల్లమైతాం అన్నా, నాయన్నో అన్నా అని చెప్పి అన్న కాళ్ళ మీద పడితే చెల్లెని కూడా తంతాడు. అంటే ఆయనకు జరిగినటువంటి అవమానం అట్లాంటిది. ఇంత సెన్సిటివ్ అంశాన్ని చాలా సున్నితంగా చెప్పి 7వ రానళ్లకు ఏడిపించి 9వ రానళ్లకు నవ్వించి, ఎక్కడైతే ప్రశ్నకు సమాధానం దొరకని కొంతమంది ఎవరైతే ఉంటారో ఈ కథ విన్న వాళ్లకు అక్కడ సమాధానం దొరుకుతుంది. ఓపిక, దేనికైనా ఓపిక, ఒత్తిమిత్తి కాసు, కడిగండం కాసు, తాత్పారం తనని కాసు, ఓపిక ఒకరిని కాసు. ఇవాళ జరిగిన దానికి ఇవాళనే ఆరాట పడితే తల్లి కూడా దక్కపోవు చెప్పి కొన్ని రోజులు 24 ఏళ్ళ వీరపుత్రుడయ్యేంత వరకు 14 ఏళ్ళ నుంచి 24 10 ఏళ్ళు కాపాడుతుంది. 10 ఏళ్ళు అష్ట కష్టాలు పెట్టినా మామిడి చెక్కలు మరిగంధపు సాగలు, సింత చెక్కలు సిరిగంధపు సాగలు ఆకాశానికి అర్ధగజమెత్తు నేర్పుతాడు. నేర్పి అగ్గి పెట్టి ఆ బండ మీద నేర్పి అగ్గి నింగిలాలు మొత్తం బండ మీద నేర్పితే బండ ఎట్లా కాగాలి, ఆ బండ మీద బొరిస్తాడు ఇక్కడక్కడ అమ్మను బొరిస్తే నా బిడ్డ ఇక బతకదని చెప్పి అమ్మవారు పార్వతమ్మ అగ్నిదేవుని సహకారంతో తీసుకుపోయి కైలాసం తీసుకుపోతుంది. అక్కడికి కూడా పోతాడు, ఎవ్వరిని వదిలిపెట్టాడు. నాకు కావాలి, నా తండ్రి ఎవరో కావాలి, ఇది ఒకటే క్వశ్చన్. తర్వాత 24 ఏళ్ళ వీరపుత్రుడు అయినాక తెలుస్తుంది. తెలిసినాక పరశురాముడు ఒక్కటే శపథం చేస్తాడు, నా తల్లికి శీలభంగం కలిగించినటువంటి క్షత్రియుడు ఎవడైతుంటాడో వాడొక్కడే కాదు, ఆ జాతి ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు అని చెప్పి భూమండలం ఎంత దూరం ఉందో గంత వరకు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఒక్క క్షత్రియ రాజు లేకుండా సమూలంగా తోటకూర నరుకుంటూ వస్తాడు పరశురాముడు. ఎక్కడి దాకా నరుక్కుంటూ వస్తాడు? కృతాయుగం అయిపోయి త్రేతాయుగం మొదలు అయోధ్య నగర సామ్రాజ్యానికి వస్తాడు. అప్పుడు అక్కడ దశరథ మహారాజు పాలన చేస్తుంటే అప్పుడే యువకుడు ఆయన ఒక్కరిని వదిలిపెడతాడు. అక్కంచెల్లి మళ్ళీ క్షత్రియ వంశం మొదలవుతుంది. అప్పటిదాకా లేదు. ఓకే, కొయ్యూర నరుకుతాడు మొత్తం. అంటే మీరు చెప్పినట్టుగా నవరసాల సమ్మేళనం, అన్ని రాగాల సమ్మేళనం, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒగ్గు కథ అనేది. దీంతోపాటు ఇక్కడ ఒగ్గు కళాకారులు కానీ ఒగ్గు పూజారులు కానీ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం చాలా ఎక్కువ అద్భుతంగా చెప్పారు మీరు. దీనికి సంబంధించి మీ పోరాటం కంటిన్యూ కావాలి, మీ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి. ఈ కళ, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం ఇంకా ముందుకు గొప్పగా వెళ్ళాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అన్న రవి అన్న.